ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏరియేటర్ల నడవకపోతే చెరువుల్లో ఉన్న రోయ పిల్లలు క్షణాల్లోనే మృతి చెందే ప్రమాదం ఉండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అప్పు చేసి తెచ్చుకున్న రొయ్య పిల్లలను కాపాడుకోవటానికి ఒక ఆక్వా రైతు పోలీసుల ఎదుటే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఏరియేటర్లు ఆగిపోవడంతో ఆక్సిజన్ లేక రొయ్యలు చనిపోతాయని భావించిన రైతు అత్యవసరంగా డీజిల్ అవసరమైందని తెలియజేస్తూ 500కైనా డీజిల్ కొట్టించండి అంటూ పోలీసుల కాళ్లపై పడుతూ వేడుకున్నాడు. ఈ దృశ్యం అక్కడ ఉన్న వారిని కలిచివేసింది. ఇప్పటికే అప్పులు చేసి సాగు చేస్తున్న రైతులు పెరుగుతున్న ఖర్చులు, డీజిల్ ధరల భారంతో ఇబ్బందులు పడుతుండగా ఇలాంటి పరిస్థితులు మరింత ఆవేదనకు గురిచేస్తున్నాయి. ఆక్వా రంగం ఈ ప్రాంతంలో ప్రధాన జీవనాధారం కాగా ఇంధన కొరత లేదా ధరల పెరుగుదల రైతులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆక్వా రైతులకు అవసరమైన డీజిల్ సరఫరా సక్రమంగా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మీరేంటారా మీరు అలా చేస్తారా? 2 రూపాయలు వడ్డీతో 3 లక్షలు చెరుకు పెట్టి 500 రూపాయలకు 3 లక్షల రూపాయలు చెరుకు తెచ్చిపోతే మీరు బాధ్యత అవుతారా? మీకు తిరుగుతారు అప్పు ఒక్కో తాళ్ళకి 2 సార్లు పడతారు. మీరు ఆయన డీజిల్ ఆయన కాళ్ళు పెట్టుకున్నారు. 500 రూపాయలు ఆయనకే ఆంధ్రప్రదేశ్ 500 రూపాయలకే ఆ కాళ్ళు పెట్టుకున్నా ఆయన పడతాను. 2 రూపాయలు వడ్డీ చెరువు 7 పెట్టి పొద్దు నుంచి అన్నం లేదన్నా, అన్నం లేదా లైన్ అన్నవా అన్నం లేదు. పొద్దు నుంచి 500 రూపాయలు ఆయనకి అన్నం లేదు. పెట్టుకున్నా 2 సార్లు కొట్టారు. దీనికోసమే మళ్ళీ పట్టుకుంటా కాళ్ళన్నా మళ్ళీ పట్టుకుని దండమన్నా 500 రూపాయలు ఆయన మీకు దండమా అన్నీ చచ్చిపోతాను. ఏదన్నీ చచ్చిపోతే 7 దైవం 3 లక్షలు 2 రూపాయలు 3 లక్షల ముద్దుగా 6 గంటల పెట్టుకోవచ్చు. డీజిల్ వస్తాడు ఎక్కడ ఉన్నా ఇక్కడే ఉన్నా. అది మూలం ఏరియా, మోలం ఏరియా అది.